వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు గ్యాస్ట్రోఎంట్రాలజీ నిపుణుడితో వైద్య పరీక్షలు చేయించి నివేదించాలని రాజమహేంద్రవరం కోర్టు ఆదేశించింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో జైలులో ఉన్న అనంతబాబు ఇంటి నుంచి భోజనం, ఇతర సౌకర్యాలు కల్పించాలంటూ దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం కోర్టులో ఆయన్ని పోలీసులు ప్రవేశపెట్టారు. కోర్టు ఆదేశాలతో వైద్య పరీక్షల నివేదికలను జైలు అధికారులు కోర్టు ముందు ఉంచారు. అనంతబాబుకు రాజమహేంద్రవరం, కాకినాడ ఆసుపత్రుల్లో చేసిన వైద్య పరీక్షల నివేదికలు జడ్జి పరిశీలించారు. కాకినాడ, రాజమహేంద్రవరంలో గ్యాస్ట్రోఎంట్రాలజీ నిపుణులు లేరని నివేదికలో పేర్కొన్నారు. గ్యాస్ట్రోఎంట్రాలజీ నిపుణుడితో వైద్య పరీక్షలు చేయించి నివేదించాలని కోర్టు ఆదేశించింది. నివేదిక వచ్చాక ఇంటి భోజనం సౌకర్యాలపై నిర్ణయిస్తామని జడ్జి తెలిపారు. సాక్షులను బెదిరించిన కేసులో బెయిల్ ఇవ్వాలన్న అనంతబాబు పిటిషన్పై ఇప్పటికే వాదనలు ముగిశాయి. నిందితుడికి నేర చరిత్ర ఉన్నందున బెయిల్ ఇవ్వొద్దని పీపీ ముప్పాళ్ల సుబ్బారావు కోరారు. బెయిల్ ఇస్తే సాక్షుల భద్రత, విచారణకు ముప్పు అని ముప్పాళ్ల సుబ్బారావు తెలిపారు. అనంతబాబు బెయిల్, సౌకర్యాల కల్పన పిటిషన్లపై ఈ నెల 29న కోర్టు తీర్పు ఇవ్వనుంది. నుంచి మరొకసారి సాక్షుల యొక్క సాక్ష్యాలని విచారించవలసి ఉన్నది. అయితే ఒక సాక్షిని గివ్అప్ చేశాము. మిగిలిన సాక్షుల విషయంకి వచ్చేటప్పటికి వాళ్ళ ప్లేటర్ గారు అందుబాటులో లేరు కాబట్టి వచ్చే నెల 9, 10, 13 తేదీల్లో విచారణకు కావాల్సినటువంటి మొత్తం 9 మంది సాక్షుల యొక్క విచారణ కోసం ఈ రోజున షెడ్యూల్ ఇచ్చేశారు. అదేవిధంగా మిగతా 7, 8 ముద్దాయిలు కానివ్వండి, లేదంటే 2, 3 ముద్దాయిల విషయం కానివ్వండి, అలానే అనంతబాబు సాక్షులను ప్రభావితం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. దాంట్లో కూడా బెయిల్ వేశారు. ఇవన్నీ కూడా వచ్చే వారం దాని మీద ఆదేశాలు ఇవ్వబోతున్నారు. నిన్న న్యాయమూర్తి గారు మరలా రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి దాని మీద పరిపూర్ణమే ఆయన కోరినటువంటి అవసరాలు తీర్చాలా, అవసరం లేదా, ఆ ఆవశ్యకత ఉందా, వైద్యం యొక్క తీవ్రత ఏంటి అనారోగ్యం ఉన్నది, దాని మీద పరిపూర్ణమైనటువంటి వివరణ ఇవ్వండి. వివరణ ఇచ్చిన తర్వాత ఆయన వేసుకున్నటువంటి మెడికల్కో, లేదంటే బెడ్డో, బి క్లాసో, లేకపోతే ఆహారం బయట నుంచి తెచ్చుకోవడం, దాని మీద నేను ఆదేశాలు ఇస్తామని చెప్పింది. ఇంకా ఆ రిపోర్ట్ రావాల్సిన అవసరం ఉంది.